నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. రంగస్థలం, మన సుకుమార్ గారి సినిమా రంగస్థలంలో వావ్ ఎంత బాగా చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు అని అనుకున్నాం. కానీ అలాంటి రంగస్థలాలు రావాలంటే మళ్ళీ ఎన్నేళ్ళు పడుతుందో ఏవో తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తారసపడే గొప్ప అవకాశాలు ఒక ఆర్టిస్ట్కి పెర్ఫామ్ చేయాలనుకునే వాళ్ళకి. మిగతావన్నీ కమర్షియల్గా వస్తుంటాయి, మనం అందులో రాణిస్తాం, మెప్పిస్తుంటాం, డబ్బులు వస్తుంటాయి, అన్నీ చేస్తుంటాం. కానీ ఆర్టిస్ట్గా చిరస్థాయిగా నిలబడే సినిమాలు కొన్నే ఉంటాయి. అందులో రాజమౌళి సినిమా మగధీర కానివ్వండి, ఆర్ఆర్ సినిమాలు కానివ్వండి, సుకుమార్ రంగస్థలం కానివ్వండి, ఇంత త్వరగా ఒక 3-4 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ ఇలాంటి లాంటి సినిమా వస్తుందని నేను ఊహించలేదు. రియల్లీ ఆ రకంగా చరణ్ చాలా అదృష్టవంతుడు ఈ క్యారెక్టర్ రావటానికి. ఈ క్యారెక్టర్లో నేను చూస్తుంటే కాసేపు చరణ్ సినిమా అని కూర్చోనే తప్ప నేను కానీ వాళ్ళ మమ్మీ కానీ థియేటర్లో చరణ్ మాకు కనిపించలా, పెద్దే కనపడుతూ వచ్చాడు, పెద్దే ఆలరిస్తూ వచ్చాడు. సో ఇది చాలా రేరుగా ఉంటుంది. సినిమా అలా కట్టిపడేయటం, క్యారెక్టర్లో కట్టిపడేయటం అంటే కనుక తను ఆ క్యారెక్టర్ని అవపోసన పట్టాడు, దాన్ని పూర్తిగా దాన్ని నమ్మాడు. ఆ క్యారెక్టర్ డైరెక్టర్కి ఏం కావాలో అది డెలివరీ చేయాలన్నాడు. ఒకే ఒక సంకల్పంతో ఉండకపోతే, అంత కఠోరంగా దాన్ని నమ్మి వెళ్ళకపోతే అతను ఖచ్చితంగా ఇందులో ఇంత సక్సెస్ అయ్యేవాడు కాదు. ఇంతమంది చేత ఇలా శభాష్ అనిపించుకునేవాడు కాదు. చెప్పాలంటే ఈ సినిమా చరణ్ మనని సంతోషపెట్టాడు, మన చేత ఆనందంగా గెంతులు వేయించాడు, మన చేత బాధ పెట్టాడు, ఆ బాధకు మనం లోనయ్యేలా చేశాడు, ఆఖరికి విజయం సాధించాడు.